అర్చన అన్నది ఒక కళ, ఈశ్వరుడిని అర్చించడం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవాట. పరమాచార్య స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు. జనం కనుచూపు మేర కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల, అమ్మా అమ్మా శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందోనే, అమ్మా నాకు ఆ పట్టు చీర ఇప్పించవే, నాకు ఆ పట్టు చీర ఇప్పించవే అంటోంది. నోరు ముయ్యి అంటూ పూజ అయ్యే వరకు కూర్చోబెట్టుకుంది ఆవిడ. పూజ అయిపోయింది, వరుసగా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకుని వస్తోంది. తీరా దగ్గరికి వెళ్ళాక చీర కావాలంటుందేమో అని. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఆయన పూజ, ఆయన నిష్ఠ, ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసా అండి? ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు, తల్లి నోరు విప్పలేదు. తీర్థం ఇస్తున్న పరమాచార్యుల వారు పాత్ర అక్కడ పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడికి కట్టిన పట్టు చీర విప్పి చుట్టి కళ్ళకద్దుకుని ఆ పిల్ల చేతుల్లో పడేసి. అది చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఆయన త్రికాలవేది, అన్నీ తెలుసు మహానుభావుడికి. ఈశ్వరుణ్ణి అందుకే నడిచే దేవుడిని పేరు పొందారు మహాపురుషుడు.